హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏంటి వాయిస్ వినిపిస్తుంది? ఎవరు లేరనుకుంటున్నారా? వచ్చేసా. హాయ్, నమస్తే. ఏంటి రెడీ అయ్యి కూర్చుంది, ఏం మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ఇవాళకి చిన్న సెలబ్రేషన్ అండి. చిన్నదంటే చిన్నది కాదు, చాలా పెద్దదే. ఇది నాది కాదు, మనది సెలబ్రేషను. ఏంటంటే ఈ వాయిస్కి మాట్లాడేదానికి వాయిస్ ఓవర్కి కొంచెం సింక్ ఉండదు, ఏమనుకోవద్దు. నేను చెప్తాను, ఏంటో చెప్పాలా. కేక్ పట్టుకుని కూర్చుని ఏంటని అనుకుంటున్నారా? చూస్తారా? మీరు కూడా ఒకసారి చూడండి. అయితే ఏంటని అనుకుంటున్నారా? కేక్ అండి. ఎందుకని అనుకుంటున్నారా? ఇది మన సెలబ్రేషన్ అని చెప్పాను కదా. ఏంటో చెప్పనా? రివీల్ చేస్తున్నా, చూడండి. ఏంటి 100 అని రాసిందని అనుకుంటున్నారా? 100 అంటే జస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి జస్ట్ 1 వీక్ అవుతుందండి. లాస్ట్ ఫ్రైడే నుంచి ఈ ఫ్రైడే జస్ట్ 1 వీక్లోనే నాకు 100K కాదు, 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని. అంటే ఏంటి, 100 మెంబర్స్కే కేక్ కట్ చేయటం అని అనుకుంటున్నారా? సరే, ఫస్ట్ అయితే కేక్ తినండి. మీకే, అందరికీ, చూసే వాళ్ళందరికీ కూడా కేక్ మీకోసమే. ఎందుకంటే ఇది చాలా చిన్న విషయం అని మీకు అనిపిస్తుందేమో, చూసే వాళ్ళందరికీ కూడా. ఏంటి 100 మందికే ఇంత సెలబ్రేట్ చేసుకోవాలా అని, కేక్ కట్ చేసేంత అవసరం ఏముంది అని అనిపించవచ్చు. బట్ ఇది నాకు చాలా 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 పెద్ద విషయం అండి. ఎందుకంటే జస్ట్ నేను 1 వీక్ అవుతుంది స్టార్ట్ చేసి. 1 వీక్లో కూడా ఎవరూ తెలియని వాళ్ళు, ముక్కు మొహం తెలియకుండా జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి నుంచి నా సబ్స్క్రైబర్స్ అంతా నా ఫ్యామిలీనే అండి. ఫ్యామిలీ నాకంటూ ఉన్నది మా హస్బెండ్ హరి అండ్ మా అత్తమ్మ, ఇంకెవరు లేరు. కానీ ఇప్పుడు మీరంతా ఉన్నారు కదా నాకు. ఇప్పుడు చూసే వాళ్ళందరిలో కూడా నా చెల్లెళ్ళు ఉండొచ్చు, అక్కలు ఉండొచ్చు, నెక్స్ట్ తమ్ముళ్ళు, అన్నలు, బాబాయిలు, పిన్నమ్మలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, ఇంతమంది. అంటే డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు కూడా చూస్తుంటారు కదా. సో మీరంతా కూడా నా ఫ్యామిలీనండి. నేను అలాగే అనుకుంటున్నాను. మీరు అలా అనుకునేటట్టు నన్ను చేశారు. నేను ఇంత సంతోషంగా ఉండటానికి కారణమయ్యారు. నిజంగా చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. అది అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు కదా. కానీ నేను అడగకుండానే కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను అడగలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా వాయిస్ నోట్ ఎప్పుడు పెట్టలేదు. బట్ చెప్పకున్నా కూడా మీరందరూ చేసుకున్నారు కదా, నాకు అందుకు సంతోషంగా ఉంది. నిజంగా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే నిజంగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలండి. అసలు మాటల్లో చెప్పలేను. మీకు చాలా రుణపడి ఉంటాను. మీ పట్ల ఎప్పటికీ కూడా నా కృతజ్ఞత భావంతోనే ఉంటాను నేను. ఈ వీడియోస్ చేయడానికి కూడా రీజన్ ఉందండి. అంటే ఊరికే ఏదో పని లేక చేయట్లేదు. ఫ్యూచర్లో మనం ఎలా ఉన్నా కానీ, మన పాస్ట్లో ఎలా ఉన్నామో అనేది కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు కదా. అదొక్కటే, దానికోసమే చేస్తున్నాను నేను. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా మన ప్రెజెన్స్ అనేది ఉంటుంది కదా మన వీడియోస్ రూపంలో. అలాగే మన పిల్లలకి కూడా ఫ్యూచర్లో మన వీడియోస్ చూపించవచ్చు, లేదా మనం చూడాలనుకున్నప్పుడు చూడవచ్చు. అందుకని చెప్పి చేస్తున్నాను. కానీ ఇప్పుడు మీరంతా నాకు ఫ్యామిలీ అయ్యారు కదా, చాలా థ్యాంక్స్ అండి. ఈ హ్యాపీనెస్కి కారణం మీరే అండి. అందుకని మీతోనే షేర్ చేసుకుంటున్నాను. నేను ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి మీరే కారణం, చూసేవాళ్ళే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేయకుండా చూసేవాళ్ళు కూడా, అందరూ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అండ్
సబ్స్క్రైబ్ చేసుకున్న 100 మెంబర్స్కి కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల నేను ఇంత సంతోషంగా ఉన్నాను. నిజంగా నాకు ఎంత చెప్పలేనంత సంతోషంగా ఉంది. 100 మెంబర్స్కే చాలా 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 థ్యాంక్స్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా 1 వీక్లో 100 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని. నా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా పేరు పేరున కూడా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు 100 సబ్స్క్రైబర్స్కి కేక్ కట్ చేశాను కదా, మళ్ళీ నెక్స్ట్ టైము 1000కి కాదు 10,000 మెంబర్స్ అయినప్పుడు అప్పుడు కేక్ కట్ చేస్తాను, ఇంకా చేయను. బట్ ఇది నా ఫస్ట్ హ్యాపీనెస్ కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకనే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో మీ వల్లే కదా ఇదంతా, అందుకని నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిన మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా శివయ్య తండ్రిని కోరుకుంటున్నాను. శివయ్య తండ్రి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీ మీద ఉంటాయి. మీ అభిమానం కూడా ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలాగే నన్ను ఆదరించండి, ఇలాగే నన్ను అభిమానించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. ఇన్నిసార్లు నమస్కారాలు, ఇన్నిసార్లు మీకు ధన్యవాదాలు చెప్తున్నా మీకు కొంచెం ఎక్కువగానే అనిపించవచ్చు. బట్ నాకు ఏంటి ఇలా చేస్తుందని అనిపిస్తుందేమో. బట్ నాకు ఇది చిన్న విషయమే, కానీ నాకు చాలా పెద్ద విషయం. నేను ఎక్కువ చేస్తున్నానని మీకు అనిపిస్తుందేమో. బట్ నా హ్యాపీనెస్ని నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను మీతోటి. సరే అండి, మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. కీప్ స్మైలింగ్.